బాపు రమణ గారుల గురించి సంపూర్ణ రామాయణం తెర వెనక జరిగినది కొన్ని విషయాలు చెప్తుంటారు. అవునవును. బాపు రమణ గారు దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఆ సినిమా తీశారు. ఎక్కువ కొంచెం నాస్తికత్వం అయితే మొగ్గు చూపారని అనిపిస్తుంది. సంపూర్ణ రామాయణం తీసేటప్పుడు ఆ సెట్స్ చూడటానికి వచ్చారండి చాలామంది. నాగభూషణం గారు ఎందుకో షూటింగ్కి వచ్చారు. బాపు రమణ గారు సంపూర్ణ రామాయణమా అప్పుడు ఈ కథలో కామెడీ ఏం లేదా అని అడిగాడు ఆయన. శోభన్ బాబు రాముడేస్తున్నాడు, అదే కామెడీ అన్నాడు. శోభన్ బాబు గారి సినిమాల్లో గొప్ప సినిమా ఒక సంపూర్ణ రామాయణం అని చెప్తారు. జయకుమార్ గారు, ఈ సంపూర్ణ రామాయణం సంబంధించి ఒక కొంతమంది కొన్ని రకాలుగా చెప్తుంటారు. ఏది బాపు రమణ గారుల గురించి సంపూర్ణ రామాయణం తెర వెనక జరిగినది కొన్ని విషయాలు చెప్తుంటారు. అవునవును. ఏంటి అసలు ఏం జరిగింది? ఏంటంటే మన ప్రజల్లోనే కాక తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళందరిలో కూడా రాముడు అంటే రామారావు గారు. అయితే బాపు రమణ గారు శోభన్ బాబుని రాముడిగా పెట్టి సంపూర్ణ రామాయణం టేకప్ చేశారు. చేస్తే అక్కడ ప్రసాద్ స్టూడియోలో షూటింగ్ అనమాట. సో షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. కెమెరామెన్ అంతా కేఎస్ ప్రసాద్ గారు, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. కెమెరామెన్ కేఎస్ ప్రసాద్ గారు ది ఫస్ట్ నేషనల్ అవార్డ్ రెసిపియంట్ ఆఫ్ సౌత్ ఇండియా. ఓకే, చాలా మంచి కెమెరామెన్. ఆయన లైటింగ్ చేస్తున్నాడు సెట్ అంతా. అది దశరథుడు దర్బారు. సో ఇంతలోకి నాగభూషణం గారు ఎందుకో షూటింగ్కి వచ్చారు. షూటింగ్కి వచ్చి ఈ సెట్ చూడటానికి వచ్చారు. వేరే షూటింగ్కి వచ్చి ఈ సెట్ చూడటానికి వచ్చారు. ఎందుకంటే పెద్ద దర్బార్ కదా ఇది, చాలా రిచ్గా వేశారు సెట్. వచ్చి నాగభూషణం గారు నుంచుని ఆ సెట్ అంతా అలా తిలకించి ఒక మాట అన్నాడు, బాపు రమణ గారు సంపూర్ణ రామాయణమా అని అన్నాడు. అని అంటే మేము పక్కన ఉన్నాము. బాపు గారు రమణ గారు ఆ పక్కన ఎక్కడ కూర్చొని ఏదో డిస్కస్ చేస్తున్నారు. నేను విన్నాను అనమాట. నా పక్కన ఉండే వాళ్ళు కూడా విని ఉంటారు. అంటే అప్పటికి బాపు రమణ గారు అంతకుముందు బుద్ధిమంతులని ఒక సినిమా తీశారు. ఆ బుద్ధిమంతుల్లో ఏంటి, దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఆ సినిమా తీశారు. ఓహోహో, అంత గొప్ప కాన్సెప్ట్ని డీల్ చేయడం చాలా కష్టం. నాగేశ్వరరావు గారి హీరో, అది చాలా అద్భుతంగా ఆడింది. అంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా దాన్ని చాలా చక్కగా డీల్ చేశారు. దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి మీమాంసతో ఫినిష్ చేసినట్టున్నారు. ఎక్కువ కొంచెం నాస్తికత్వం అయితే మొగ్గు చూపారని అనిపిస్తుంది. ఇఫ్ ఐ రిమెంబర్, చాలా అయింది సినిమా చూసి, అందుకనే వాళ్ళకి ముద్ర పడింది. అందుకే ఈ సనాతన ధర్మానికి లేకపోతే ఈ పౌరాణిక సినిమాలకి వాటికి వీటికి దూరంగా ఉంటారు కదా. ఒక విధంగా నాస్తికత్వం వైపు మొగ్గు చూపించేటటువంటి వ్యవస్థ కదా వీళ్ళు కదా. వాళ్ళు సంపూర్ణ రామాయణం తీయటం ఏంటి అనేటటువంటి అభిప్రాయంతో ఆయన అన్నమాట నాగభూషణం గారు. ఇదే అభిప్రాయం ఇండస్ట్రీలో కూడా కొంతమంది అనుకున్నారు. శోభన్ బాబు రాముడేంటి, బాపు గారు రమణ గారు చాలా సెటైరికల్ డైలాగులు రాస్తారు. బాపు గారేమో ఆర్టిస్టు. సో అంతకుముందు కొన్ని సినిమాలు తీయటం జరిగింది, ఆడటం కూడా జరిగింది. బాపు రమణ గారు సంపూర్ణ రామాయణ సినిమా చేయటం, అందులో రాముడు శోభన్ బాబు, ఇదే ఎలా ఉంటుంది, ఎట్లా డీల్ చేస్తారు ఈ సబ్జెక్ట్ని అని ఇండస్ట్రీలో కూడా కొంతమంది అనుకున్నారు. తర్వాత ఒకరోజు ఆర్ట్ డైరెక్టర్ తోట సెట్కి వచ్చారు. అసలు బాపు గారు సంపూర్ణ రామాయణం తీసేటప్పుడు ఆ సెట్స్ ప్రసాద్ స్టూడియోలో వేసేటప్పుడు ఆ సెట్స్ చూడటానికి వచ్చారండి చాలామంది. ఇండస్ట్రీలో మొత్తం అంత అద్భుతంగా వేశారు సెట్లు. ఏంటి, దశరథ దర్బారు, తర్వాత మిథిలా నగరం సెట్టు, ఒక సెట్ కాదు 2-3 ఫ్లోర్లో సెట్స్ వేసేవాళ్ళు. ఈ సెట్ అయిపోయిన తర్వాత ఆ సెట్ అలా ఉండేది అనమాట. ఒకసారి ఆర్ట్ డైరెక్టర్ తోటగారు వచ్చారు. మాకప్పుడు బాపు గారి దగ్గర సంపూర్ణ రామాయణ సినిమాకి కో డైరెక్టర్గా కేవీ రావు గారు ఉండేవాళ్ళు. అప్పుడు అసోసియేట్ అనేవాళ్ళు. కేవీ రావు గారు అంటే చాలా సీనియరు, చాలా తెలివైన వాడు.
హీ వాజ్ ఎ వెరీ గుడ్ రైటర్. బాపు గారు డైరెక్టర్ని ఎంత గౌరవంగా చూసేవాళ్ళు, ఆయన్ని కూడా అంత గౌరవంగా చూసేవాళ్ళు. సరే, తోటగారు వచ్చి కేవీ రావు గారిని పలకరించారు. పలకరించి, ఏమయ్యా ఏంటి మీ పాత కథే కదా మీరు తీసేది సంపూర్ణ రామాయణం అన్నారు. అవును, పాత కథే. అంతకుముందు సంపూర్ణ రామాయణం తీశారు సేలంలో. పాత కథ కదా మీరు తీసేది అని గమ్మత్తుగా అన్నాడు. అవును, పాత కథే అన్నాడు. అవును, ఈ కథలో కామెడీ ఏం లేదా అని అడిగాడు ఆయన, ఆ డైరెక్టర్ తోట. కామెడీ ఎందుకు లేదు, శోభన్ బాబు రాముడేస్తున్నాడు, అదే కామెడీ అన్నాడు కేవీ రావు గారు. రాముడు వేషం వెయ్యాలి అంటే రామారావు గారు అనేటటువంటి ఒక బలమైన అభిప్రాయం ఏర్పడిపోయింది అందరికీ, ప్రేక్షకుల్లో కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ. అంత బలమైన అభిప్రాయం ఉన్నప్పుడు రాముడి గెటప్ సోమబాబుతో వేయించి ఒప్పించి తీయటం అనేటటువంటిది గొప్ప విషయం. అయితే అంటే శోభన్ బాబుని తక్కువగా మాట్లాడటం అని కాదు, వాళ్ళిద్దరూ కాన్వర్జేషను తమాషా అనమాట. వాళ్ళిద్దరు సమకాలికులు కాబట్టి, వాళ్ళు బాగా సన్నిహితులు, ఫ్రెండ్స్ కాబట్టి తమాషాగా ఒక వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టే మాట. ఓకే. తర్వాత ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత రెండో షెడ్యూల్కి శోభన్ బాబు గారు వస్తే ఇక్కడ చేతికి చిన్న పుండు అయ్యింది. ఏంటి అన్నగారు అని అంటే, ఆయన ఎక్కడో అవుట్డోరు మెడ్రాస్లో అవుట్డోర్లో ఉమెన్స్ కాలేజ్ దగ్గర షూటింగ్కి వెళ్ళారంట. షూటింగ్కి వెళితే శోభన్ బాబు వచ్చాడనేసరికి ఓ అమ్మాయిలు అందరూ వచ్చారు. వచ్చి సెకండ్లు ఇచ్చి ఇలా పట్టుకుంటే ఒక అమ్మాయి గట్టిగా పట్టుకుందంట. అమ్మాయిలకి గోర్లు ఉంటాయి కదా, ఆ గోరు గుచ్చుకుంది. అది దాని మీద అదేదో రప్చర్ అయ్యి దాని మీద పుండులాగా అయిందనమాట. అప్పుడు శోభనబాబు గారు వస్తే ఆయన పుండురాముడు అనేవాళ్ళు సరదాగా. ఆయన కూడా మాతో చాలా సరదాగా ఉండేవాడు. సో ఆ విధంగా సంపూర్ణ రామాయణ సినిమా జరిగేటప్పుడు దాని మీద చాలామంది రకరకాలుగా విభిన్న అభిప్రాయాలతో ఉండేవాళ్ళు. అయినా సరే వాళ్ళు మొక్కవోని ధైర్యంతో. సంపూర్ణ రామాయణ మొత్తం మీరు ట్రావెల్ అయ్యారు కదా, బాగా కష్టపడి చేసిన సన్నివేశాలు అంటే ఏం చెప్తారు వాటిలో? అబ్బో, అదంతా చాలా ఉన్నాయండి. ఇంతకుముందు చాలా చెప్పాము. అదంతా ఒక సెపరేట్గా ఒక ఎపిసోడ్ చెప్పుకోవచ్చు. కానీ దివారాత్రాలు కష్టపడి ఆరుద్ర గారు రైటర్ దానికి. అంతకుముందు తీసినటువంటి సంపూర్ణ రామాయణానికి కూడా ఆరుద్ర గారే రైటరు. అందులో మాటలు పాటలు రాశారు. ఇప్పుడు ఇందులో కూడా మాటలు పాటలు కూడా రాశారు. సో ఆ స్క్రిప్ట్లో ముళ్ళపూడి వెంకటరమణ గారి హస్తం కూడా ఉంటుందన్నమాట. సో ఎవరు ఏమనుకున్నా సరే సంపూర్ణ రామాయణం గురించి ఎవరెన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచినా కూడా వాళ్ళు మాత్రం ఆ సంపూర్ణ రామాయణాన్ని చాలా అద్భుతంగా ఒక కళాఖండంలాగా పర్వంగా తీర్చిదిద్ది విడుదల చేశారు. అది అనూహ్యమైనటువంటి సక్సెస్ చవి చూసింది. సో అప్పుడు శోభన్ బాబుని రాముడిగా కూడా అటు ప్రేక్షకులు కానీ ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు శోభన్ బాబు గారి సినిమాల్లో చెప్పుకోవాలి అని అంటే గొప్ప సినిమా ఒక సంపూర్ణ రామాయణం అని చెప్తారు. ఎలాగ కృష్ణ గారి సినిమాలకి అల్లూరి సీతారామరాజు ఎలా చెప్తారో అలాగే శోభన్ బాబు గారి సినిమాలకి సంపూర్ణ రామాయణ సినిమా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్